భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగుంట మండలం కేంద్రంలోనే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పర్యటనలో భాగంగా యాజమాన్యం విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. గతంలో పాఠశాలను సందర్శించిన సందర్భంగా మౌలిక వసతులు సరిగా లేని విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా గమనించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో కొన్ని రకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించే వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఎమ్మెల్యే ఆదినారాయణ మౌలిక వసతుల కల్పన, పాఠశాల అభివృద్ధి కోసం 47,50,000 రూపాయలు అందించే అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పలు రకాల ఆట వస్తువులను స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దానివల్ల పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అలాగే కోతుల వల్ల పిల్లలకి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది. వాళ్ళ బట్టలు కూడా మొత్తం చింపి పడేస్తున్నాయి. చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూల్ లోపలికి రావాలంటే కూడా మొత్తం వాటర్ అక్కడ ఉండడం వల్ల మొత్తంగా పిల్లలు గేమ్స్ లో కూడా ఆడుకోలేకపోయారు. గ్రౌండ్ కూడా లేకుండా అయిపోయింది. సో మా సమస్య మేము ఇచ్చిన సమస్యల్ని వెంటనే స్వీకరించి మా సమస్యలకు పరిష్కారం చూపించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సమస్యలను మీ దృష్టికి మేము తీసుకొచ్చినప్పుడల్లా ఎంఈఓ సార్ గారు, ఎంపీఓ సార్ గారు మీకు మళ్ళీ గుర్తు చేయడం, కోఆర్డినేటర్ సార్ కూడా మాకు మీరు అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మట్టి కాలకంటుంది. అక్కడ నుండి మీరు రావాలంటే జబర్దస్తి ఒక లీడింగ్ జబర్దస్తికి రావాలి. లోపలికి వచ్చే వర్షం వస్తే నీళ్ళు నిండుతా ఉందని చెప్పారు. నెక్స్ట్ నాకు అకాడమిక్ ఇయర్ కల్లా మీకు కంప్లీట్గా మట్టి కట్టలు పెట్టిన మీరు నెక్స్ట్ అకాడమిక్ నాకు తెలిసి 3 నెలలు క్లోజ్ చేస్తా వర్క్. 3 months క్లోజ్ చేసేస్తాం. చుట్టూ వాళ్ళు ఒక పెంచడమే కాకుండా దాని మీద మీకు ఒక వైర్ వేస్తాం, కోతులు లోపల రాకుండా. అది కూడా మీకు వస్తుంది. ఇంకా రిక్వైర్మెంట్ ఏదైతే ఉంది మేడం గారు చెప్తామో ఏదనివ్వండి, రిక్వైర్ మీరు బాగుండాలి, మీరు మంచిగా చదవాలి. మీరు చదివే నాకు ముఖ్యం. మీకు కావలసిన వసతులు ఇచ్చే బాధ్యత నేను తప్పకుండా పాటిస్తూ తీసుకొస్తాను. కానీ మీరు